కానీ వాళ్ళందరికీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్షే ఆ కులాల అధికారంలో ఉండడానికి అనేది కూడా మనం తెలుసుకోవాలి. కానీ ఆయన వారసులుగా ఉన్న మనకున్న శక్తియుక్తుల్ని మనం తెలుసుకోలేకపోతా ఉన్నాం. మనం తెలుగుదేశం పార్టీ గెలవటం కోసం చాలా కృషి చేస్తాం. మనల్ని మనం మర్చిపోయి దానికోసం పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటం కోసం మనం విపరీతంగా పనిచేస్తాం. అలాగే ఇంకొక మిత్రుడు రావటానికి పనిచేస్తాం. అసలు మనల్ని మనం బాగు చేసుకోవడం కోసం మనం ఎందుకు పని చేయలేదు అనే ఆలోచన ఈరోజు ప్రారంభం కావాలి. మాకు సంబంధం లేకపోయినా మీ గెలుపోటముల కోసం కృషి చేశాం, మీ గెలుపుల కోసం పనిచేశారు మా వాళ్ళు. నాలాంటి వాళ్ళు ఆ రాజకీయ పార్టీలో లేకపోయినా మా అన్నలు, మా నాన్నలు, మా బాబాయిలు, మా అమ్మలు అందరూ కూడా వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఒక పార్టీ కోసం, ఏదో ఒక రాజకీయ పార్టీ కోసం, ఒకసారి ఆ పార్టీ కోసం, ఇంకోసారి ఇంకొక పార్టీ కోసం ఓట్లేశారు. ఈరోజు ఏమైంది? సుప్రీంకోర్టు 1వ తారీఖున ఏబిసిడీలు చేయొచ్చు అనగానే నేను స్వాగతిస్తున్నానన్నారు. అన్నారా లేదా? అంటే ఇది ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? ఇంకోటి అంటే అసలు మాట్లాడాడు. ఓట్లు వస్తే దాంట్లో 40 లక్షల ఓట్లు మానవలేని 30 లక్షల ఓట్లు బండి 30 లక్షల ఓట్లు అతని గౌరవానికి ఇచ్చారు. నువ్వెందుకు మాట్లాడు? చంద్రబాబు నా మాదిగలకి నేను పెద్దనని అన్నాడు. మరి మా మాలలంతా మెజారిటీ మాలలు జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసాం కదా, నువ్వెందుకు అతను తీసుకున్న నిర్ణయాన్ని తీసుకోవని వైసీపీ పార్టీలో ఉన్న మా మాలోళ్ళు అడగాల్సిన అవసరం ఉందని నేను చెప్పదలుచుకున్నా. లేకపోతే జగన్ని కూడా మనం తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు మాలల పంతం, చంద్రబాబు అంతమని రాజమండ్రిలో 2003లోనే సవాలు విసిరాం. ఎందుకంటే ఈ వర్గీకరణ చేసింది అతనేనని. అప్పటి నుంచే తెలుగుదేశంలో ఉన్న మాలలు కొద్దిగా పార్టీకి దూరం అయ్యారు. ఆ పార్టీలో కూడా ప్రధానంగా మన వాళ్ళు ఉండేవాళ్ళు. ఎందుకు ఉండేవాళ్ళు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కాంగ్రెస్ ఉన్నంతకాలం ఈ దేశంలో ఈ దళితుల స్థితిగతులు మారవన్నందుకు దానికి ప్రత్యామ్నాయంగా ఉన్న రాజకీయ పార్టీల్ని మన వాళ్ళు ఎంచుకున్నారు. ఆ క్రమంలో తెలుగుదేశంలో కొంతమంది ఉన్నారు. ఎప్పుడైతే వర్గీకరణ జరిగిందో, ఏబిసిడి 97లో చేశారో, 2000 నుంచి 2004 వరకు అమలు జరిగిందో, 30,000 ఉద్యోగాలు కోల్పోయావో, అప్పుడు చంద్రబాబు నీ అంతం మాదల పంతం అని ఆ రోజు చంద్రబాబుని గద్దెదించి రాజశేఖర రెడ్డి గారికి ఓట్లు వేయటం జరిగింది. రాజశేఖర రెడ్డి మనకేమైనా చేశాడా అంటే, చంద్రబాబు ఏం చేశాడో రాజశేఖర రెడ్డి అదే చేస్తాడు, రాజశేఖర రెడ్డి ఏం చేశాడో చంద్రబాబు అదే చేస్తాడు. మనం మాత్రమే ఇలా వాళ్ళని వీళ్ళని మారుస్తూ ఉన్నాం. ఇక్కడ ఆలోచించాలి. ఇప్పుడు మనం రాజకీయ పార్టీని విమర్శించాల్సిన అవసరం లేదు, కానీ మన హక్కుల్ని కాలు రాసినప్పుడు వాళ్ళని నిలవేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదా లేదా? మనం ఓటేసినప్పుడు మీరెవరన్నా మాకు 1 ఎకరం భూమి ఇవ్వండి, మాకు మంత్రి పదవి ఇవ్వండి అని ఎవరన్నా అడిగారా? కనీసం సర్పంచ్గా ఇవ్వాలంటేనే ఆ ఊర్లో, ఆ మండలంలో ఉన్న ఓటు నిర్ణయించాలి కదా, మనకి ఇవ్వరు కదా. మరి మా రిజర్వేషన్ జోలికి నీకెందుకయ్యా చంద్రబాబు? నువ్వు దీని మీద నీ నిర్ణయం మార్చుకోకపోతే ఆంధ్రప్రదేశ్లో ఏ బాలపల్లిలో కూడా తిరగమని ముసలూరు నుంచి ఈ రోజున మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. నిర్ణయం మార్చుకోవాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి, నువ్వు చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతిస్తే నువ్వేం రాజకీయ నాయకుడు అని మేము అడుగుతా ఉన్నాం. నిజంగా రాజకీయ పార్టీ అయితే మరి అదైతే ఇతను ఇంత అవ్వాలి కదా, అవ్వాలా లేదా? మరి ఎందుకు అవ్వలేదు? నీకు భయం వేస్తుందా? మాలలు లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి ఎలా అయ్యేవాడా? చంద్రబాబు ముందే చెప్పాడు కదా సార్, వర్గీకరణ అమలు చేస్తానని ప్రభుత్వంలోకి వచ్చి. కాబట్టి చంద్రబాబు తన ఎన్నికల ఎజెండాలో మొట్టమొదటిసారి పోయిన 2014 పాదయాత్ర చేసినప్పుడు కూడా నేను పెద్దన్న పాత్ర వహిస్తాను అని నేరుగా చెప్పాడు. ఒక విధంగా మనం చంద్రబాబుని అభినందించాలి. అతను వన్ సైడెడ్, నేను మాదిగా అన్నాడు అంతే. అవునా కదా? నేను పెద్ద మాదిగిని అన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి అండోలా నువ్వు మాలా మాదిగా చెప్పాలి. మాలల కోసం ఏమైనా పని చేస్తావా? మాదిగల కోసమే పని చేయి, తప్పే ఉంది. నీ పార్టీ, నీ నిర్ణయం,
నీవు ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించాలి. ఈ వర్గీకరణ మీద నువ్వు ఒక నిర్ణయాన్ని ప్రకటించమని ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక బీజేపీ అంటారా, జనసేన అంటారా, ఈ రెండు కూటమి ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం. కాబట్టి మనం ఎన్డీఏ కూటమి నాయకులకి ఒక సవాల్ ఇస్తాల్సిన అవసరం ఉంది. మా పల్లెల్లో లేదా అంబేద్కర్ విగ్రహానికి దండేయాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ని వర్గీకరించొద్దు. వర్గీకరించే క్రమంలో మీరు పల్లెల్లో అంబేద్కర్ విగ్రహాలకి దండలు వేయకూడదు అని కూడా మనం తీర్మానం చేసుకోవాల్సిన అవసరం ఉంది.